తీసుకోండి సార్, తీసేయండి సింబల్ కాదు, సింబల్ తీయద్దు. కాంగ్రెస్ కాండ వేసుకొని లోపల సీఏ గారు సింబల్ లేని వాళ్ళు వేసుకోవడానికి అన్ని పార్టీ వాళ్ళు సింబల్ గుర్తుంటే రావచ్చు. పార్టీ కాంగ్రెస్ కాండ తీసేపియండి. ఈ లైవ్ లో ఎలక్షన్ కమిషన్ దయచేసి అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ కండు వేసుకొని అభ్యర్థి లోపల ఉన్నాడు. సిఐ గారు అంటున్నారు కాంగ్రెస్ కండువాకు సిబ్బంది అంటున్నారు. అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలా. ఏమైంది సార్, ఏమైంది, ఎందుకు అట్లా చేస్తారు? అది బ్యాలెట్ ఎందుకు వచ్చింది? ఏదంటే సార్, ఇప్పుడు 34 వార్డులు ఉన్న 2 బ్యాలెట్ పేపర్లు ఇక్కడ 30 వార్డులకు వచ్చినాయి. ఓవర్లుక్ వాళ్ళు రెక్టిఫై ప్రాబ్లమ్ ఏంటంటే ఆ 2 ఎట్లా వచ్చినాయి, ఎవరు క్యాండిడేట్ కూడా ఫైండ్ అవుట్ చేశారు. అది మళ్ళీ రీఓటింగ్ కు వాళ్ళ క్యాండిడేట్ పిలిచి చేస్తారు. ఎన్ని ఎకరాలు, వినోద్ రెండే ఓట్ల తీసి చేపిచ్చేస్తారు. దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓవర్లుక్ ఇంటెన్షన్ గా చేసింది కాదు, ఓవర్లుక్ జరిగింది సార్. రెండే ఓట్లు దానికి నెంబరింగ్ వస్తుంది సార్. పోలింగ్ అంతా నా ఫేవర్ లా జరిగింది. తర్వాత వీళ్ళు బయట ఓటింగ్ మొత్తం ఆపేసి గల్లీలలో ఆపేసి ప్రలోభాలకు గురి చేసి ఆ ఫస్ట్ వార్డు ఓట్లను తీసేస్తుర్రన్న. రెండుకు రీకాస్టింగ్ జాన్ రెడ్డి 2 సార్, రెండే ఓట్లు. అవునా, ఒక వార్డు కొట్టారు కదా. మీరు కరెక్ట్ గా క్లారిఫై చేయండి. వాస్తవంగా జరిగిన మిస్టేక్ చెప్తాను. ప్రింటింగ్ ప్రెస్ లో మిస్టేక్ ఏం జరిగిందంటే సేమ్ 34 వార్డు 30 వార్డు ఒకటే ప్రింటింగ్ ప్రెస్ లో జరిగింది. లెంత్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ సైజ్ సేమ్ ఉంది, ఆ బండలింగ్ అయిపోయింది. అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ డిఫరెన్స్ లేదు. సీరియల్ నెంబర్ 1 to సీరియల్ నెంబర్ 50 ఒక బంచ్, అందులో 1 to 25 సేమ్ 3+1 3+1. అయితే 1 to 25 30 వార్డు ఉంది. సీరియల్ నెంబర్ 26 నుంచి 46 34 వార్డు ఉంది. 47 నుంచి మళ్ళీ 30 వార్డే ఉంది. చెక్ చేసుకున్నాను. సో 1 to 27 పోల్ అయినాయి ఆ బండిల్లో. 1 to 25 ఇదే వార్డు ఉంది. 26 27 మాత్రం 34 వార్డు ఉంది. గుర్తుపట్టినాము. ఓటర్స్ ఎవరైతే ఉన్నారో